And I greet all of you, brothers and sisters, for coming to study the Word of God. దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేయడానికి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా నా యొక్క గ్రీటింగ్స్. It has been very motivating for me to know the ministry of our Lord Jesus Christ among his people and also individual lives. బ్రదర్, ఆర్ యూ ఫైండింగ్ సమ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ఎంతో మందిని ఆయన తన యొక్క రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన చేస్తున్న పరిచయను బట్టి ఇవన్నీ నేను విన్నప్పుడు నాకెంతో ఇది ప్రోత్సాహకరంగా ఉంది. Today we will enter into chapter 5 of book of Hebrews. ఈరోజు మనము హెబ్రీ గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం. It is about the high priest of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నారు అన్న విషయాన్ని మనకి ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు. This is a very, very key topic that an author is introducing. ఫైండింగ్ సమ్ రీసౌండ్. ఈ గ్రంథకర్త ఈ యొక్క అధ్యాయంలో చెప్తున్న విషయము చాలా ముఖ్యమైన కీలకమైన విషయము. The high priest of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ప్రధాన యాజకునిగా ఉన్నారు. He began to introduce this topic from chapter 2. రెండవ అధ్యాయం నుంచి ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క విషయాన్ని ఆయన అక్కడి నుంచి కూడా ప్రారంభించారు. And today we will read verse from 4th chapter, verse from 14 through chapter 5, verse 10. 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 5వ అధ్యాయం 10వ వచనం వరకు చదువుతాను. మీ యొక్క బైబిల్స్ లో చూసుకోండి. 4:14 నుండి 5:10 వరకు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదాం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాళింపు చూపగలవాడై ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందుడు. అటువంటి క్రీస్తు కూడా ప్రధాన యాజకుడనుకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. May the Lord bless his word.
దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. One of the main verses in this section is chapter 4, verse 16. One of the main, I didn't get that. One of the main verse is chapter 4, verse 16. ఓకే. వీటిలో ఒక ముఖ్యమైన వచన భాగం ఏదంటే 4వ అధ్యాయంలో 16వ వచనం. Let us then approach the throne of grace with confidence so that we may receive mercy and find grace to help us in our time of need. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము. What an encouraging word is that for us. ఇది మనకి ఎంతో ప్రోత్సాహకరమైన మాట. Today we will learn the ministry of our Lord Jesus Christ as a great high priest. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గొప్ప ప్రధాన యాజకునిగా ఆయన యొక్క పరిచర్య గురించి తెలుసుకుంటాం. And he is the one who represents the divine being to his subject and in return from them to their God. ఆయన ఆ దేవుణ్ణి మన మన దగ్గర దేవుని నుంచి మన వైపు ఆయన ప్రతినిధిగా ఉంటూ, అలాగే మన ప్రతినిధిగా దేవుని దగ్గర కూడా ఆయన ఉన్నారు. A high priest work as an ambassador. ఒక ప్రధాన యాజకుడు ఒక రాయబారిలాగా పనిచేస్తారు. A chosen vehicle through whom God has chosen to serve the people and represent him. ఎన్నుకబడిన వాడిగా ఆయన ద్వారా తన యొక్క ప్రజలకు ఆయన సహాయం చేస్తారు, ఆయనకు పరిచయం చేస్తారు. In every faith we find the role of the priest who leads. ప్రతి ఒక్క మతములో కూడా ఒక యాజకుని యొక్క పాత్ర వారిని ప్రజల్ని నడిపించేదిగా ఉంటుంది. There is a priest in Judaism. యూదా మతంలో ఒక యాజకుడు ఉంటారు. In Christianity. క్రైస్తవ మతంలో యాజకుడు ఉన్నారు. And in Sikhism. సిక్కు మతంలో కూడా యాజకుడు ఉంటారు. Also for the Parsis. పార్సీ మతంలో యాజకుడు ఉన్నారు. Among the Buddhists. బౌద్ధ మతంలో యాజకుడు ఉన్నారు. Among the Jainis. జైన్ మతంలో కూడా యాజకుడు ఉంటారు. Muslim. ఇస్లాం మతంలో కూడా యాజకులు అనేవారు ఉన్నారు. And also among Hindus. హిందూ మతంలో కూడా యాజకులు ఉన్నారు. So every religiosity has developed a role of a priest who will offer worship for people. ప్రతి మతములో కూడా ఒక యాజకుని యొక్క అతని యొక్క పాత్ర ఏమిటంటే ప్రజల తరఫున ఆయన దేవునికి తన యొక్క ఆరాధనని సమర్పిస్తాడు. Now we see Jesus Christ is our great high priest. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క గొప్ప ప్రధాన యాజకుడు. And Hebrew chapter 3 verse 1 says, fix your thought on Jesus. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచుడి అని రాయబడి ఉంది. He is our apostle, he is our high priest. ఆయన మనకి అపోస్తలుడు, అలాగే మన యొక్క ప్రధాన యాజకుడు. And we will consider two particular ministry. మనము రెండు ప్రత్యేకమైన పరిచర్యల గురించి వాటిని పరిగణిద్దాం. We have now new high priest and the service of the new priest. మనకు ఒక క్రొత్త ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన యొక్క పరిచర్య ఉన్నది. And the success of the new high priest. ఈ యొక్క క్రొత్త ప్రధాన యాజకుని యొక్క సాఫల్యత కూడా ఉంది. It is very, very important as we look at this chapter 5, verse 1 to 10. మనం ఈ 5వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు చూసినప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. It talks about the qualification of a true priest in the Old Testament Mosaic law. పాత నిబంధన గ్రంథంలో ఉన్న మోషే ధర్మశాస్త్రంలో
ఒక నిజమైన యాజకుని యొక్క అర్హతలేమిటో అక్కడ వ్రాయబడి ఉన్నాయి. Who can be fit to be the high priest? ఒక ప్రధాన యాజకుడిగా ఉండటానికి ఎవరు తగినవారు? Who is able to represent men before God? ఎవరైతే తన ప్రజల్ని దేవుని దగ్గర వారికి ప్రాతినిధ్యం వహించగలడో అతను. He must offer gifts and sacrifices for people. అతను ప్రజల తరపున అర్పణల్ని బలుల్ని అర్పించగలవాడై ఉండాలి. He must be able to deal very gently with men and women. మనుషులతోటి ఎంతో నెమ్మదిగా ఆయన వారితో ప్రవర్తించగలవాడై ఉండాలి. You will see I'm going verse by verse. నేను వచనం వెంట వచనం వివరిస్తూ వెళ్తున్నాను. He must offer sacrifices for his own sin and the sins of the people. ఆయన తన సొంత పాపముల కొరకు అలాగే తన ప్రజల పాపముల కొరకు బలి అర్పణలో అర్పించేవాడిగా ఉండాలి. And then he must be God appointed, not self appointed. అతను దేవుడు నియమించిన వాడై ఉండాలి కానీ తనకు తానే నియమించుకున్న వాడై ఉండకూడదు. This is where a principle derived that the leadership, Christian leadership, cannot be snatched. It has to be ordained by God. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గమనించాలి. క్రైస్తవ మతంలో క్రైస్తవుల యొక్క ఈ నాయకత్వం అనేది ఎవరంటే వారు ఇది నాకు కావాలని తీసుకునేది కాదు కానీ దేవుని చేత నియమింపబడిందై ఉండాలి. Then we will see how Jesus was fully qualified to be the great high priest. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పూర్తి అన్ని అర్హతలు కలిగి ఉన్నారో ఒక ప్రధాన యాజకునిగా ఆ విషయాన్ని మనం చూద్దాం. God sent him to this world. He was begotten. He was born as a man, appointed and sent by God, which verse 5 and 6 says. 5-6 వచనాల్లో చెప్పినట్లుగా ఆయన దేవుని చేత నియమింపబడి ఈ లోకంలోకి పంపబడ్డాడు. And what proof we have? దానికి మన దగ్గర ఉన్న రుజువులేంటి? Because God's word declare in verse 5. 5వ వచనంలో దేవుని యొక్క వాక్యమే ఈ విషయాన్ని తెలియజేస్తుంది. And then God's oath, proof number 2, God's oath that his son was to be priest in verse 6. 6వ వచనంలో మనకు రెండవ రుజువు దొరుకుతుంది. అది ఏంటంటే దేవుడే తన యొక్క కుమారుడు యాజకుడిగా ఉండాలని నియమించాడు. So these two proofs significance is that Jesus is the high priest of our lives. ఈ రెండు రుజువుల కారణంగా యేసుక్రీస్తు వారే మన యొక్క ప్రధాన యాజకుడు అని మనం చెప్పగలం. Christ sacrificed himself and he suffered bitterly, verse 7. 7వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు వారు ఎన్నో శ్రమలు సహించి ఎన్నో బాధలు సహించి తన్ను తాను అర్పించుకున్నారు బలిగా. Christ willingly suffered and gave himself for the sacrifice. యేసుక్రీస్తు వారు తను ఎంతో ఇష్టపూర్వకంగానే ఈ శ్రమలు అనుభవించి తనను తను బలిగా అర్పించుకున్నారు. Christ was made perfect, so he became the source of eternal salvation. ఆయన తన ఒక పరిపూర్ణుడుగా అయ్యి ఈ యొక్క నిత్య జీవానికి ఆయన కారకుడయ్యాడు. And then Christ was appointed as high priest by God. అలాగే దేవుని చేత ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు వారు నియమింపబడ్డారు. This whole high priest of God was a new plan of God. ఈ యేసుక్రీస్తు వారి యొక్క ప్రధాన యాజకత్వం అనేది ఇదంతా దేవుని ప్రణాళికలోనే ఏర్పడింది. And it's a new project appointed and organized by God. దేవుడే దీన్ని ఒక క్రొత్త కార్యముగా దీన్ని నియమించి దీన్ని జరిపించారు. So we see it's a complete changeover from Old Testament to the New Testament. ఇది మనకి పాత నిబంధన గ్రంథం నుంచి కృత నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఇది ఒక పూర్తిగా ఒక విభిన్నమైన విషయంగా మనకి కనిపిస్తుంది. And I have given an outline in these two slides
for your further studies. నేను మీకు ఈ 2 స్లైడ్స్‌లో కూడా ఇంకా మీరు దీన్ని అధ్యయనం చేయడం కోసము కొన్ని విషయాలు చూపిస్తున్నాను. Now we look into Jesus as our great high priest. మనము యేసుక్రీస్తు వారి వైపు మన యొక్క ప్రధాన యాజకునిగా చూస్తున్నాం. And chapter 5, verse 10, chapter 6, verse 20, this all tells that Jesus is our high priest. We don't need to read now. మనకి 5వ అధ్యాయంలో అలాగే 6వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడని చెప్పబడింది. And just a minute, it's a little hang. God has appointed Jesus as a high priest of our faith. మన విశ్వాసానికి ప్రధాన యాజకునిగా దేవుడు యేసుక్రీస్తు వారిని నియమించారు. So we see in the New Testament, priesthood is centered in Jesus Christ. మనము క్రొత్త నిబంధన సమయంలో చూస్తే యాజకత్వం అనేది యేసుక్రీస్తు వారి మీద కేంద్రీకృతమై ఉంది. This is a revolutionary departure from the old system to a new system. ఇది పాత నిబంధన సమయం నుంచి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇది ఒక పూర్తిగా విభిన్నమైన విషయంగా మారింది. So the Hebrews, the Jews, were not able to fully understand. అందువల్లే యూదులు ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. Or sometimes they did not want to be understood, did not wanted to understand. అంతేకాదు కొన్నిసార్లు కొందరు అసలు దీనిని అర్థం చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. They were holding on to the old system. వారు ఆ యొక్క పాత నియమాలకే పాత పద్ధతులకే వాటినే పట్టుకుని వేలాడుతున్నారు. But as the days go by, we will study that God made the old system is absolutely obsolete. కానీ కొన్ని వారాల్లో మనం ఈ అధ్యయనం చేసుకుంటే మన విషయం తెలుసుకుంటాము ఏంటంటే దేవుడు ఈ పాత పద్ధతుల్ని ఇంకా అవి చల్లనివిగా వాటిని అనవసరమైన వాటిగా మార్చేస్తున్నాడు. Through his son, God is doing a right thing, righteous thing, perfect thing. ఆయన తన కుమారుని ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా సరైన విషయాన్ని సరైన పద్ధతిలో చక్కగా చేస్తున్నారు. So it is very important for us to study this very carefully. దీన్ని మనం జాగ్రత్తగా మనం అధ్యయనం చేయడం అనేది చాలా అవసరమైన ముఖ్యమైన విషయం. Jews knew the Mosaic law concerning priesthood. యాజకత్వం గురించి మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అది యూదులకి బాగా తెలుసు. Now they are wondering what is the legal ground that Christ could be possibly a priest. ఇప్పుడు వారికి ఈ విషయం అర్థం కావట్లేదు. ఏ ప్రాతిపదికన లేదా ఏ నియమం చొప్పున యేసుక్రీస్తు వారు ఒక యాజకుడిగా ఉన్నారు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. All the priests, including Aaronic privileges, they had a lot of privileges, they had a lot of responsibility, and now that is all gone. It is finished by Jesus Christ. అహరోను క్రమం చొప్పున ఎన్నో ఆధిక్యతలు ఎన్నో బాధ్యతలు ఉన్నవి ఈ యాజకులకి అవి అన్నీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రద్దు చేయబడింది. So even the priest and the high priest in the temple, they were not willing to change. కానీ ఇప్పుడు అక్కడ ఆలయాల్లో ఉన్న యాజకులు ప్రధాన యాజకులు ఎవరు కూడా తిరిగి మారటానికి ఇష్టపడట్లేదు. But when Jesus lived on this earth, his ministry was essentially that of a prophet. యేసుక్రీస్తు వారు భూమి మీద నివసించినప్పుడు ఆయన యొక్క ప్రధాన పరిచర్య ఒక ప్రవక్త యొక్క పరిచర్యగా ఉంది. He was an apostle. He was sent out by God into this world. ఆయన దేవుని చేత పంపబడిన ఒక అపొస్తలుడుగా ఈ యొక్క లోకానికి వచ్చారు. To reveal God. దేవుణ్ణి మనకి బయలుపరచడానికి వచ్చారు. What is God like? దేవుడు ఏ విధంగా ఉంటాడు అని చెప్తారు. And Jesus spoke the truth. యేసుక్రీస్తు వారు సత్యాన్ని మాట్లాడారు. That word become flesh. ఇక్కడ వాక్యము శరీరధారి అయింది. The message become the messenger himself. ఆ యొక్క వాక్యం అనేది ఈ వాక్యాన్ని తీసుకువచ్చిన ఆ దూతగా మారింది.
So, in a sense, Jesus was like a prophet. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్తలాగా ఉన్నారు. Now, when he comes back to the earth to reign, ఎప్పుడైతే ఆయన తిరిగి ఈ లోకానికి పరిపాలించడానికి వస్తారో, he will not come as a prophet, but he will come as a ruling king. అప్పుడు ఆయన ఒక ప్రవక్తలాగా కాకుండా పరిపాలించే ఒక రారాజులాగా వస్తారు. He will totally conquer all his enemies and establish the full righteousness in this world. ఆయన తన శత్రువులందరినీ ఓడించి ఈ లోకంలో పూర్తి నైతికతని ఆయన దాన్ని స్థాపిస్తారు. So that is in a future tense. In days to come, it will happen. Jesus as a king, he will come. అవి రానున్న రోజుల్లో ఇది జరుగుతుంది. దేవుడు యేసుక్రీస్తు ఒక రాజుగా ఈ లోకానికి వస్తారు. But now what is he doing? కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? Today at God's right hand, his ministry is that of a high priest. ప్రస్తుతము దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన యొక్క పరిచర్య ఒక ప్రధాన యాజకుని పరిచర్యగా ఉంది. Praying, ప్రార్థన చేస్తూ, he's pleading for you, me, and all his church people. మీ కొరకు, నా కొరకు, మన సంఘంలో ఉన్న అందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. And this book of Hebrew talks a lot about the entire role of our Lord Jesus Christ as a great high priest. ఈ హెబ్రీ గ్రంథము ఒక ప్రధాన యాజకునిగా యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర ఎలా ఉంది అనేది పూర్తిగా వివరిస్తుంది. Big section has been given about this whole subject of high priest of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రధాన యాజకత్వం గురించి ఎంతో ఎక్కువగా ఇక్కడ చెప్పబడింది. Now we will look at the service of this new high priest. ఈ కొత్త ప్రధాన యాజకుని యొక్క పరిచర్య ఎలా ఉందో చూద్దాం. First of all, we are given his name. మొదటిగా ఆయన యొక్క పేరు మనకి ఇవ్వబడింది. You see verse 4:14, his name is Jesus, the Son of God. 4వ అధ్యాయం 14 చూసినట్టుగా ఆయన యొక్క పేరు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పబడింది. And we are told to hold fast Jesus for our confession of faith. మన యొక్క విశ్వాసాన్ని మనం ఒప్పుకోవడం కోసము మనము గట్టిగా యేసుక్రీస్తు వారిని ఆయన్ని వెంబడించి ఆయన కలిగి ఉండాలి. Through Jesus Christ, our faith will grow. యేసుక్రీస్తు వారి ద్వారా మన యొక్క విశ్వాసం ఎదుగుతుంది. And we will see manifold blessing in and through Jesus Christ. యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఎన్నో రకములైన ఆశీర్వాదాలు కూడా కలుగుతాయి. When Jews look at the ministry of Jesus as a high priest, ఎప్పుడైతే యూదులు యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వాన్ని యాజకునిగా ఆయన యొక్క పరిచర్యను చూశారో, they knew one thing. వారికి ఒక విషయం మాత్రం అర్థమైంది. They knew that Jesus possibly cannot be the priest from the line of David. ఆయన దావీదు వంశావళి నుంచి దావీదుకు సంబంధించిన ఒక ప్రధాన యాజకునిగా ఆయన లేరు. Because his line has not come from that Davidic line as a son of God. ఎందుకంటే ఆ యొక్క దావీదు వంశావళిలో దేవుని కుమారునిగా ఆయన యొక్క పరిచర్య రాలేదు. Lord Jesus on this earth never could function as a high priest on earth. ఈ భూమిలో, ఈ లోకంలో ఉన్న ఒక యాజకునిలాగా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఆయన పని చేయలేదు. ఆ విధంగా He never went to the brazen altar to offer prayer or officiate any kind of priestly ministry. ఆయన ఎప్పుడు కూడా ఆ యొక్క ఈ దేవాలయాల్లో ఉండే బలిపీఠం వద్దకు వెళ్ళి ఒక యాజకుడు చేసే పనులు ఏవి కూడా ఆయన చేయలేదు. He never wore the rich, highly robes
with all kinds of ornament with it. ఆయన ఎప్పుడు ఎప్పుడు కూడా ఎంతో విలువైన ఆ వస్త్రాలు, రకరకాల వజ్రాలు పొదగబడి వడిరులతో ఉన్న అటువంటి గొప్ప వస్త్రాల్ని ఆయన ఎప్పుడు ధరించలేదు. He never went near to the lampstand ఆయన ఎప్పుడు ఆ దీపస్తంభం సమీపానికి కూడా వెళ్ళలేదు. or golden altar of incense. ఆ ధూపము వేసి ఆ బంగారపు ఆ బలిపీఠం వద్దకు ఆయన వెళ్ళలేదు. Why? Because he was not a priest on this earth. ఎందుకంటే ఆయన ఈ లోకానికి సంబంధించిన యాజకునిగా లేరు. He was not a Levite, so he was not allowed to do the puja, the worship. ఆయన లేవీయుడు కాదు కాబట్టి అక్కడ ఆ యొక్క ఆలయంలో ఈ యొక్క ఆ, ఇవి ఈ యొక్క ఆరాధనలు ఇవి చేయటానికి ఆయనకి అవకాశం లేదు. He was from the tribe of Judah. ఆయన యూదా గోత్రానికి సంబంధించిన వాడు. So Jesus never went to the most holy place. ఆయన ఎప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించలేదు. He always stood outside with the crowd of people. ఆయన ఎప్పుడు కూడా బయట ప్రజల సమూహములతో పాటు ఉండేవాడు. He never entered through the veil and to pass through the holy place to the most holy place. ఆయన ఎప్పుడు కూడా ఆ తెరను తొలగించి పరిశుద్ధ స్థలం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడు ఆయన వెళ్ళలేదు. That never happened in the temple any time. ఈ యొక్క ఆలయాల్లో ఎప్పుడు కూడా ఇటువంటిది జరగలేదు. You see this picture. Only the high priest was allowed to go once in a lifetime for a prescribed time. మనం ఈ చిత్రంలో చూడవచ్చు, ఒక ప్రధాన యాజకుడి జీవితంలో ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశిస్తాడు. This heavy curtain was like a dividing wall between the presence of God and the people. ఇక్కడ చూపబడిన ఈ తెర ఇది దేవుని యొక్క సన్నిధికి ప్రజలకి మధ్యలో వారిని వేరుపరిచే ఒక తెరగా ఉంది. Only once in a year the high priest will enter into the most holy place. సంవత్సరంలో ఒక్కసారి ఆ యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. He take the blood and he take the prayer incense. ఆయన ఆ యొక్క రక్తంని తర్వాత ఆ ప్రార్థనకి ఆ యొక్క సంబరాన్ని వీటిని తీసుకుని వెళ్తాడు. Because he himself is a sinner, he will put a sacrifice of blood first for his own sin. ఎందుకంటే అతనే పాపము చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మొదటగా తన యొక్క పాపంలో ప్రాయశ్చిత్త నిమిత్తము ఆ యొక్క రక్తాన్ని అక్కడ సమర్పిస్తాడు. And then he offered the blood as an atonement for all people waiting outside. ఆ తర్వాత బయట వేచి ఉన్న ప్రజలందరి యొక్క వారి యొక్క పాప ప్రాయశ్చిత్త నిమిత్తము తిరిగి ఆయన రక్తాన్ని అక్కడ అర్పిస్తాడు. But when Jesus came, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో he by his death he torn and removed the veil from the top to bottom. యేసుక్రీస్తు వారు తన యొక్క మరణముతోటి ఆ యొక్క తెరని పైనుంచి కిందకి దాన్ని చించివేసి దాన్ని పూర్తిగా ఆయన తీసివేశారు. Because he paid for our sin, for everything, every sin that we have done, are doing, or will commit in future. ఎందుకంటే ఆయన మనము ఇంతవరకు చేసిన పాపాలు, ఇప్పుడు చేస్తున్న పాపాలు, మనం భవిష్యత్తులో చేయబోయే పాపాల నిమిత్తం కూడా ఆయన దానికి పూర్తి వెలని చెల్లించారు. And he removed that dividing wall, that curtain forever, so we can approach the living God. ఆ విధంగా ఆయన దేవునికి మనకి మధ్య ఉన్న ఆ తెరను తొలగించేసి మనము దేవుని యొద్దకు ప్రవేశించగలిగే విధంగా ఆయన ఈ ఏర్పాటు చేశారు. And that is the ministry of Jesus Christ. ఇదే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య. He has passed through the heavens. He did not go the earthly tabernacle. He went straight to the very presence of God. ఆయన ఈ లోకంలో ఉన్న ఈ గుడారంలో కాకుండా ఆకాశ మండలంలో దేవుని యొక్క సన్నిధికి ఆయన తిన్నగా వెళ్ళారు. Never took any animal blood, but his own precious, perfect,
undefiled blood to pay our debt. ఆయన ఎప్పుడు జంతువుల, కోడల, దూడల రక్తము తీసుకెళ్ళలేదు కానీ, తన స్వంత రక్తము ఎంతో పరిశుద్ధమైన ఎటువంటి మలినము లేని తన రక్తాన్ని మన యొక్క పాపాల నిమిత్తము వారికి వెలగా చెల్లిస్తూ దేవుని వద్దకు ఆయన తీసుకువెళ్ళారు. మన యొక్క ఈ ఈ రక్షణని ఆయన సాధించారు. And once for all, he accomplished our salvation. మనకి రక్షణని ఆయన ఒక్కసారి అన్ని పూర్తిగా దాన్ని సాధించారు. He is not called the priest or a high priest, but he is called great high priest. ఆయనని యాజకుడని గాని ప్రధాన యాజకుడని గాని అనలేదు, కానీ ఆయన్ని గొప్ప ప్రధాన యాజకుడు అని అన్నారు. This title was not given to any Aaronic Levites. ఇది అహరోను వంశవళిలో ఎవరికి కూడా ఇటువంటి పేరు ఇవ్వబడలేదు. You see, that is why Hebrew 9:12 says that he took his own blood to obtain the eternal redemption. అందుకని మనకి హెబ్రీ పత్రిక 9:12లో రాయబడి ఉంది, తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి మన కొరకు ఆయన ఆ రక్షణని కలిగించారని చెప్పి రాయబడింది. He is the Lamb of God. ఆయనే దేవుని యొక్క గొర్రె పిల్ల. On the cross, no animal was sacrificed, rather Jesus, the Son of God, was sacrificed. ఆ శిలువలో ఏ యొక్క జంతువును కూడా అర్పించలేదు, కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని అక్కడ బలిగా అర్పించడం జరిగింది. The Old Testament system of lamb sacrifice was a picture of Jesus Christ when he went up to the cross. పాత నిబంధనలో మనం చూస్తున్న ఆ గొర్రె పిల్లల్ని బలిగా అర్పించడం అనేది శిలువలో యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క బలిదానానికి ఒక సూచనగా ఉంది. So Peter very correctly said that you are not saved by silver or gold. అందుకనే పేతురు తను చాలా చక్కగా చెప్పారు, మనము వెండి బంగారముల వల్ల వాటి వల్ల విమోచింపబడలేదు కానీ అని చెప్పారు. You are not saved by the blood of the lamb or goats or any animal. మనం ఏ కోడెల దూడల రక్తం చేత మనం విమోచింపబడలేదు అని చెప్పారు. And you are and we are all saved by precious blood of Jesus Christ. మీరు నేను మనం అందరము కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తము ద్వారానే విమోచింపబడ్డాము. In chapter 6 it says, don't defile the blood of Jesus Christ. 6వ అధ్యాయంలో రాయబడింది, దేవుని యొక్క రక్తాన్ని దాన్ని మళ్ళీపరచవద్దు అని. Jesus here in the chapter 5 verse 7 says he's gone through all the human temptation, so as a high priest he is very near to us to help us, to serve us. ఈ 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్పినట్లుగా ఆయన he came to serve us. ఆయన మనకి పరిచయం చేయడానికి వచ్చారు అని చెప్పి రాయబడి ఉంది. And that has been the ministry of Christ even while he was on earth. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క పరిచర్య ఆ విధంగానే ఉంటుంది. He is so near to us that we as a believer, in every trauma, every trial, we could call on him, we can trust him for his divine interventions. ఆయన మనకి ఎంత సమీపంగా ఉన్నాడంటే మన శ్రమల్లో, వేదనల్లో, రోదనల్లో అన్నిటిలో కూడా మనము ఆయన యొక్క సహాయం కొరకు మనం ఆయనకి ప్రార్థించగలం. I know many people during this COVID-19 become so restless. Half of the people had a great fear and they jeopardized their life because of the fear. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఈ కోవిడ్ ప్రాబ్లం వల్ల ఎంతో మంది ప్రజలు ఎంతో వాళ్ళు విశ్రాంతి లేకుండా ఉన్నారు, ఎంతో ఆందోళనలో ఉన్నారు. వారి యొక్క ఆందోళన వల్ల, వారి యొక్క భయం వల్ల తమ యొక్క ప్రాణాలని ఇంకా వాటిని వారు ప్రమాదంలో పెట్టుకున్నారు. Throughout the year, I have been telling people and telling myself to trust the Lord Jesus Christ because he is so near to us. ఈ సంవత్సరం అంతా కూడా నేను చెప్పుకుంటాను, ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, మనము దేవుణ్ణి నమ్మవచ్చు, ఎందుకంటే ఆయన మనకి ఎంతో సమీపంగా ఉన్నాడు.
He is not kind of high priest who cannot feel for our infirmities, for our sickness, for our trouble. ఆయన మన యొక్క బాధల్ని వేదల్ని ఆయన తెలుసుకోగలడు కాబట్టి ఆయన మనకి మనల్ని అర్థం చేసుకోగలిగిన వాడై ఉన్నాడు. Bible tells he has gone through exactly what we are going through in this flesh. ఈ యొక్క మానవ శరీరంలో మనము ఏ విధమైన అనుభవాల నుంచి వెళ్తున్నామో యేసుక్రీస్తు వారు కూడా అదే విధంగా వెళ్ళారని చెప్పి మనకి వాక్యం చెప్తుంది. He was tempted just like you and I, and yet without sin. మీ వలె నా వలె ఆయన కూడా ఎంతో శోధింపబడ్డారు, కానీ ఆయన పాపం చేయలేదు. That is why I have been memorizing even the verses like 2:18, 4:15, and trying to get into my spiritual system. అందుకని నేను అనేక మార్లు ఈ 18వ వచనము, 15వ వచనము వీటిని బాగా జ్ఞాపకం ఉంచుకుంటూ గుర్తుంచుకుంటూ నేను ఆత్మీయంగా ఎంతో బలపడటానికి ప్రయత్నం చేస్తున్నాను. That we may practice the very presence of Christ in our lives. మన జీవితాల్లో యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిని మనము అనుభవించడానికి మనము ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండవచ్చు. Chapter 5 says, he was tempted like us. 5వ అధ్యాయంలో రాయబడింది మన వల్లనే ఆయన కూడా శోధింపబడ్డారు అని. 40 days he was in the wilderness and Satan was taking him in and out. 40 దినాలు అరణ్యములో ఆయన ఉన్నారు. సాతాను ఆయన్ని శోధించడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. The severe challenge was put before Jesus Christ. యేసుక్రీస్తు వారి ముందు ఎంతో గొప్ప సవాళ్లు ఉంచబడ్డాయి. And once he said, turn the stone to bread. ఒకసారి ఆయనకి సాతాను చెప్పాడు, ఈ రాళ్ళని రొట్టెగా చేసుకొని తీసుకోమన్నాడు. Another time he quoted the verse and took Jesus on the top of the temple and said, jump out. ఇంకొకసారి ఆయన్ని దేవాలయం శిఖరం మీదకి తీసుకెళ్లి ఇక్కడి నుంచి నువ్వు దూకవచ్చు కిందకి అని చెప్పాడు. Your angels will come on your rescue. దేవదూతలు వచ్చి నీకు కాళ్ళకి దెబ్బ తగలకుండా వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారని చెప్పాడు. Then he showed Jesus the glories of this earth. ఆ తర్వాత ఈ భూలోక రాజ్యాలన్నిటి యొక్క ఆ గొప్పదనాన్ని యేసుక్రీస్తుకి అతను చూపించాడు. Just bow me once and I will give you everything. ఒక్కసారి నాకు నమస్కరించు, నేను ఈ మొత్తాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. That was the plan of Satan, that he should be worshipped, he should be master of the universe. సాతాను యొక్క ప్రణాళిక ఇదే విధంగా ఉంటుంది. తనని అందరూ ఆరాధించాలని, ఈ యొక్క లోకానికి తనే అధిపతి కావాలని ఉంటుంది. Extremely tired, extremely hungry, extremely exhausted, but Jesus confronted Satan with the word of God. ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ, ఎంతో అలసిపోయి ఉన్నప్పటికీ, ఎంతో ఆకలిని ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యం ద్వారా సాతాన్ని ఎదుర్కొన్నారు. And he said, get out, Satan, and Satan left him. సాతాను వెనుకకు వెళ్ళిపోను అని చెప్పిన తర్వాత సాతాను ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. He tempted Christ with the lust of the flesh and the lust of the eyes and the pride of life. ఆయన యేసుక్రీస్తు వారిని ఈ యొక్క నేత్రానందము, జీవపు డంబము, తర్వాత శరీరాశలు ఇటువంటి వాటితోటి ఎంతగానో ఆయన్ని శోధించాలని ప్రయత్నం చేశాడు. And 1 John 2:16 says we face these three category of temptation. మొదటి యోహాను పత్రిక 2:16లో మనము ఈ ఈ 3 రకాల శోధనల్ని కూడా మనము ఎదుర్కొంటామని చెప్పి రాయబడి ఉంది. And so, because Jesus has gone through this, he can understand our human temptation and is able to help us. వీటన్నిటి గుండా యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళారు కాబట్టి మనకు వచ్చే శోధనలని ఆయన అర్థం చేసుకోగలరు, మనకు ఆయన సహాయం చేయగలరు. And that is exactly this chapter 5 says. ఈ 5వ అధ్యాయము సరిగ్గా ఆ విషయాలనే మనకి చెప్తుంది. And we see that in the gospel, the temptation of Jesus Christ. మనం ఇది బ్రదర్ గాస్పెల్ We see that in Matthew chapter 4, 1 to 11, the whole story of temptation of Christ.
మనం మత్తయి సువార్త 4:11లో ఈ ఈ యొక్క దేవునికి కలిగిన ఈ శోధనలన్నిటి గురించి కూడా మనం అక్కడ చదవచ్చు. Now we see that Jesus always able to help, able to sympathize with people. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ప్రజలతో ప్రజల్ని రక్షించడానికి, వారికి సేవ చేయడానికి, వారి పట్ల సానుభూతి చూపించడానికి ఆయన ఆ విధంగానే ఉన్నారు. When the most worst sickness, which is leper, came to him, ఎప్పుడైతే ఈ యొక్క ఆహ్, కుష్ఠరోగంతో ఉన్న ఆ యొక్క కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చాడో, when the desperate sickly woman came to him, ఎంతో వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చిందో, when the blind people came to Jesus, చూపు లేని వారందరూ యేసు దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో, when he went to Zacchaeus, um, what's his name, whose daughter was dead, Jairus' home, and death was around, he was able to sympathize and help. జైరస్ ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ వారి ఇంట్లో ఉన్న మరణపు ఛాయలు ఇటువంటి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వారితో పాటు ఆయన సానుభూతి చూపించాడు. I myself see this picture and try to understand in my mind the reality of the service of our Lord Jesus Christ. నేను ఈ చిత్రాలు చూసినప్పుడు నా మనసులో నేను అనుకుంటున్నాను, యేసుక్రీస్తు వారి యొక్క ఈ యొక్క పరిచర్య ఎంత మనకి దగ్గరగా ఉంది అనే విషయం నేను ఆలోచిస్తున్నాను. That is why the author of this book says, hold fast, hold tight the faith in Christ, who is the basis of our confession. అందుకని ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, మన విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకుని ఆ యొక్క దేవుని మనము విడిచిపెట్టకుండా ఉండాలి అని రాయబడింది. And he's telling the Jews, Christian, that if you abandon Jesus Christ, it will be very serious matter. అలాగే యూదులైన క్రైస్తవులకి చెప్తూ, మీరు యేసుక్రీస్తుని వదిలిపెడితే ఇది మీకు చాలా తీవ్రమైన విషయంగా పరిగణించబడుతుందని చెప్పాడు. Jesus became truly human just like us. యేసుక్రీస్తు వారు మనలాగనే నిజముగా పూర్తిగా ఆయన ఒక మానవునిగా ఉన్నాడు. So he knows exactly, precisely, exclusively what we go through. అందుకని ఆయన మనకు మన గురించి పూర్తిగా ప్రత్యేకంగా ఏ విధంగా మనము ఇటువంటి బాధల నుంచి వెళ్తున్నాము అనేది ఆయనకి పూర్తిగా తెలుసు. And as the Son of God, the God himself is able to help us to solve our all kinds of problems. దేవుని కుమారుడిగా, దేవునిగా ఆయనే మనకి అన్ని సమస్యల్లో కూడా సహాయం చేయగలడు. We wonder whether we are really able to understand and totally depend on Christ when our situation become very complicated. మన పరిస్థితులు ఎప్పుడైతే విషయం ఇస్తాయో అప్పుడు మనము దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకొని ఆయన మీద మనము ఆధారపడగలమా అనేది చూడాలి. So when the Jews came and accepted Jesus Christ as a great high priest, that means they have to break the whole tie with Judaism. ఎప్పుడైతే యూదులు వచ్చి యేసుక్రీస్తు వారిని అంగీకరించారో అప్పుడు వారు ఆ యూదా మతంతోటి అన్ని సంబంధాలు కూడా వాటిని వారు తెగగొట్టుకున్నారు. Jesus came to help and serve. యేసుక్రీస్తు వారు మనకు సహాయం చేయడానికి, సేవ చేయడానికి వచ్చారు. He deeply moved to see the problem of people. ప్రజల యొక్క సమస్యలను చూసి ఆయన ఎంతగానో కదిలిపోయారు. And he is the same yesterday, today and forever. ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరము ఒకేలాగా ఉన్నవారు. That is why this word encourages us. Let us approach the throne of grace at any time, knowing the Lord as a high priest will help us and give us grace. అందువల్లనే మనము ఏ సమయంలోనైనా
దేవుడు మనల్ని మన యొక్క శ్రమలు, మన యొక్క పరిస్థితులు అర్థం చేసుకోగలడు, మనకు సహాయం చేయగలడు అని తెలుసుకొని దేవుని యొక్క సింహాసనాన్ని మనం ఎప్పుడైనా కూడా సమీపించగలం. He knows our need మన యొక్క అవసరాలు ఆయనకు తెలుసు. and he knows our nature also. మన యొక్క నైజం కూడా ఆయనకు తెలుసు. He can feel for us. మనకి మన వలె ఆయన కూడా ఇటువంటి బాధలు పడగలరు. And he can function for us. మన కొరకు ఆయన కార్యములు చేయగలరు. Once I broke my shoulder and I've got a steel rod here. ఒకసారి నా యొక్క ఈ భుజము దెబ్బతింది, విరిగిపోయి ఇక్కడ ఒక స్టీల్ రాడ్ పెట్టారు. And it was a very painful experience when we were living in Bombay. మేము బొంబాయిలో ఉన్నప్పుడు అది నాకు ఎంతో చాలా బాధాకరమైన అనుభవంగా ఉండింది. Few years later, my younger brother, who is much bigger in build, he met with an accident. కొన్ని సంవత్సరాల తర్వాత నా తమ్ముడు చాలా ఎత్తుగా దృఢంగా ఉండేవాడు. అతను ఒక యాక్సిడెంట్ పాలయ్యాడు. And his right side leg broken into 3 pieces. అతని కుడి కాలు 3 ముక్కలుగా విరిగిపోయింది. And there was a rod went from the top of the hip to down to the feet. అప్పుడు ఒక ఈ స్టీల్ రాడ్ ని ఆయన యొక్క కుడి కాల్లో పైనుంచి కింద వరకు వేశారు. I went all the way to Jamshedpur to meet him, to see him. నేను జంషెడ్పూర్కి దాకా వెళ్ళి ఆయన ఎలా ఉన్నాడో చూడడానికి వెళ్ళాను. He was in agony. అతను ఎంతో బాధలో ఉన్నాడు. Holding the bed sheet very tight. ఆ యొక్క దుప్పటిని చాలా గట్టిగా పట్టుకొని ఎంతో బాధలో ఉన్నాడు. And his teeth was absolutely trying to hold and gate his strength. ఆయన పళ్ళంతా బిగించి కొంచెం బలముగా ఆ యొక్క బాధని తట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. The tears were rolling down from his eyes. అతని కళ్ళ నుంచి ఆ కన్నీళ్లు కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. Such unbearable pain. అంత భరించలేని బాధలో ఉన్నాడు. I saw him. నేను చూశాను ఆయన్ని. I could feel that pain because I have gone through on my shoulder. అతని బాధ ఎటువంటిదో నేను అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే నేను కూడా ఎడమ చేతికి దెబ్బ తగిలినప్పుడు అటువంటి బాధ అనుభవించాను కాబట్టి. I can only feel, but I cannot help. నేను ఆ యొక్క బాధను అనుభవించగలనే కానీ నేను ఎటువంటి సహాయం చేయలేను. I can only say, aha. నేను అయ్యో అయ్యో ఎంత బాధ ఉంది, అయ్యో పాపం అని అనగలను అంతబట్టికి. But I cannot help, I cannot heal. నేను దాన్ని ఆ దెబ్బను బాగు చేయలేను, నేను ఏ విధంగా సహాయం చేయలేను. But Jesus is not like that. కానీ యేసుక్రీస్తు వారు అలా లేరు. He can help us. ఆయన మనకు సహాయం చేయగలడు. He can heal us. ఆయన మనల్ని స్వస్థపరచగలరు. And he can hear us. ఆయన He hears our prayers. ఆయన మన ప్రార్థనల్ని వినగలరు. And what a savior, what a high priest we have. ఎటువంటి రక్షకుడు, ఎటువంటి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. No wonder people were listening to him, spending time with him, days and hours with him. ఆయనతో ప్రజలు గంటలు గంటలు రోజుల కొద్దీ ఆయన మాటలు వింటూ ఆయనతో సమయం గడిపేవారు. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. I want to experience that reality of his presence much more in my daily life. నా ప్రతిదినము నా జీవితంలో ఆ విధంగా ఆయన నిజంగా ఉన్న ఆయన యొక్క సన్నిధిని నేను అనుభవించాలని ఎప్పుడు కోరుకుంటాను. He is the very successful high priest. ఆయన సాఫల్యం పొందిన ఒక ప్రధాన యాజకుడు. Appointed by God. దేవుని చేత నియమింపబడినవాడు. Approved by God's word. దేవునికి వాక్యం చేత ఆయన సమర్థించబడ్డాడు. He came to this world because a tremendous oath God gave, God took. దేవుడు చేసుకున్న గొప్ప ప్రమాణం బట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. He became the high priest of sympathy because of his tremendous suffering, pain and sacrifice on the cross of Calvary.
ఆయన ఆ కలువరి శిలువలో ఎంతగానో శ్రమ పొంది, ఎంతగానో బాధ పొంది, ఆయన చేసిన ఆ యొక్క బలి అర్పణ వలన ఆయన మనల్ని అర్థం చేసుకోగలవాడిగా He ఉన్నాడు. is the giver, He is the gift. ఆయనే జీవితాన్ని ప్రసాదించగలవాడు. ఆయనే మనకి ఒక బహుమతి. So even the heaven rejoice at the victory of our Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ఆ విజయంలో ఆ పరలోకం కూడా ఎంతగానో హర్షించింది. He was obedient till the last. ఆయన చివరి వరకు కూడా ఎంతో విధేయుడుగా ఉన్నాడు. Though he was Son of God, he learned obedience through what he suffered. ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా తన యొక్క వేదనలో, తన యొక్క ఆ యొక్క శ్రమలలో ఒక విధేయతను అనేది నేర్చుకున్నాడు. So that is why he's fit, is qualified to help those who obey him. అందువల్లనే ఎవరైతే ఆయనకు విధేయత చూపిస్తారో వారికి సహాయం చేయడానికి ఆయన తగిన వాడై ఉన్నాడు, అర్హత గలవాడై ఉన్నాడు. Christ was designated and appointed by God. యేసుక్రీస్తు వారు దేవుని చేత నియమింపబడి ఆయన చేతనే ఆయన ఒక నామధేయం ఇవ్వబడి ఉన్నాడు. And chapter 5 verse 10 says, in the order of Melchizedek. 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే మెల్కీసెదెకు క్రమము చొప్పున అని రాయబడి ఉంది. He is only introducing the name Melchizedek. ఈజ్ ఓన్లీ నేమ్ Introducing the name Melchizedek. ఇక్కడ ఆ మెల్కీసెదెక్ అనే పేరు ఇక్కడ దాని గురించి ప్రస్తావించబడింది. We will study about that in chapter 7. 7వ అధ్యాయంలో మనము దాని గురించి ఇంకా ఎక్కువగా ధ్యానం చేసుకుందాం. Jesus, in the order of Melchizedek, was very gentle and he was dealing with people very gently. మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు వారు ప్రజలతోటి ఎంతో నెమ్మదిగా, ఎంతో మృదువుగా వారితో వ్యవహరించగలిగారు. It is a tremendous joy for us that we don't have a cruel God, we have a very kind God. మనకి క్రూరుడైన దేవుడు కాదు కానీ ఎంతో దయగల దేవుడు ఉన్నాడు. ఆ విషయం మనం ఎంతో ఆనందించవలసింది. He handles you and me very personally and very carefully. ఆయన మిమ్మల్ని నన్ను ఎంతో జాగ్రత్తగా, ఎంతో సున్నితంగా ఆయన మనతో వ్యవహరిస్తాడు. He carry our burden every day. ప్రతి దినము మన యొక్క భారాల్ని ఆయన వహిస్తున్నాడు. He helps in our weaknesses and weariness every day. ప్రతి దినము మన బలహీనతల్లో మనం అలసి ఉన్నప్పుడు మనకు ఆయన ఎంతో సహాయం చేయగలవాడే ఉన్నాడు. Peter, out of his experience, said very emphatically, he cares for you. పేతురు తన యొక్క అనుభవాలతోటి ఎంతో స్పష్టంగా చెప్పాడు, ఎంత బలంగా చెప్పాడు, ఆయన మీకు సహాయం చేయగలవాడై ఉన్నాడు. 1 Peter 5:7. మొదటి పేతురు 5:7లో మనం చూడవచ్చు. Now Jesus went straight to heaven. యేసుక్రీస్తు వారు ఇక్కడి నుంచి నేరుగా పరలోకానికి వెళ్ళారు. Into the very presence of God. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళారు. Took his own blood. తన యొక్క సొంత రక్తాన్ని తీసుకొని paid the cost of our sinful life. మన యొక్క పాపపు జీవితాలకు తగిన వెల చెల్లించి quenched the wrath of God. దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చారు. Made peace with God. దేవునితో సమాధానం కలిగించారు. And brought great salvation. మనకి ఎంత గొప్ప ఆ రక్షణని ఆయన కలిగించారు. Each of these points can be studied line by line for long time. ఇక్కడ రాయబడిన ఈ అంశాలన్నీ ఒక్కొక్క వాక్యాన్ని కూడా మనం ఎక్కువసేపు ధ్యానించడానికి అవకాశం ఉంది. But look at in the contrast, look at Satan. కానీ దీనికి భిన్నంగా ఈ సాతాను వైపు చూడండి. He is the accuser of the brethren. విశ్వాసుల్ని, మన సహోదరులని ఆయన వారిని నిందించేవాడుగా ఉన్నాడు. He accuse you and I and all the believers day and night. ఆయన దివారాత్రములు నేను గురించి, నా గురించి, మన యొక్క సహోదరులు, విశ్వాసులందరినీ కూడా అతను నిందిస్తూ ఉన్నాడు. He goes directly to God and he says, look at how this man whom you love, he's a hopeless guy, he's a bad guy, he's a sinful guy. అతను నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి
మనల్ని చూపిస్తూ, ఇదిగో ఇతన్ని చూడు, నువ్వు ఇంతగా ఇతన్ని ప్రేమిస్తున్నావు, ఇతను ఎటువంటి ఆహ్, దుర్మార్గుడో, ఎటువంటి వాడో, ఎటువంటి వ్యక్తో చూడు అని చెప్తూ ఉంటాడు. He wrote all our ugliness. He wrote all our horrible, shameful thing on a piece of paper that is called certificate of death. ఆయన యొక్క మరణ పత్రిక అనే దాని మీద మన గురించిన, మన అవమానకరమైన విషయాలు, మన గురించిన దుర్విషయాలు ఎన్నో రకాలుగా రాసి దేవునికి చూపిస్తున్నాడు. Because he accused us. ఎందుకంటే మనల్ని సాతాను నిందిస్తున్నాడు. But we are justified by the blood of Christ on the cross. కానీ మనమైతే యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన సిలువలో మనము ఎంతగానో రక్షింపబడ్డాము. Jesus took that certificate of death and nailed it on the cross and wrote, "It is paid fully." ఆ మరణ పత్రికని యేసుక్రీస్తు వారు ఆ యొక్క సిలువలో మేకుతో కొట్టి అది పూర్తిగా వెల చెల్లించబడింది అని చెప్పి దాన్ని కొట్టి పారవేశారు. He removed that forever. దాన్ని ఎప్పటికీ శాశ్వతంగా దాన్ని తీసివేశారు. That is what Colossians chapter 2 verse 14 says. కొలస్సీ పత్రిక 2:14లో ఈ విషయమే చెప్పబడుతుంది. Can you imagine how much we are forgiven and free to go as his children? మనము ఎంతగా క్షమించబడ్డామో, ఎంతగా మనము విడిపించబడ్డామో, ఎంతగా మనము చక్కగా దేవుని యొక్క బిడ్డలుగా బయట మనం తిరగగలమో అది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? All the written code, all the certificate of debt has been removed forever. మనకు వ్యతిరేకంగా రాయబడిన పాపములు, పాపల గురించి రాసినవి, ఆ మరణ పత్రికలు, ఇవన్నీ కూడా వాటిని దేవుడు పూర్తిగా కొట్టివేశాడు. On the cross between the heaven and earth, when Jesus was hanging in the dark time, it says, "It is finished." ఆ చీకటి గడియల్లో భూమికి ఆకాశానికి మధ్యలో ఆ సిలువలో వేలాడుతూ ఆయన చెప్పారు, "It is finished" అని, అంటే ఇది అంత సమాప్తమైంది అని చెప్పారు. What a release came to our soul. మన యొక్క ఆత్మలకి ఎంత గొప్ప విమోచన లభించింది. Christ is the better savior. యేసుక్రీస్తు వారు మనకి మెరుగైన రక్షకుడు. He gave the better sacrifice. మనకి మెరుగైన త్యాగం చేశారు. He gives us the better promises. మనకి మెరుగైన వాగ్దానాలు చేశారు. He is a better mediator between God and man. దేవునికి మనిషికి మధ్య ఆయన ఒక మెరుగైన మధ్యవర్తిగా ఉన్నారు. And he is a better priest than Aaron. అహరోను కంటే కూడా ఆయన మెరుగైన యాజకులుగా ఉన్నాడు. And the book of Hebrew is the subject of better things. ఈ యొక్క హెబ్రీ గ్రంథం అంతా కూడా మెరుగైన విషయాల గురించి మాట్లాడే గ్రంథం. So God was telling the Jews, "Come on, leave everything and turn to Christ." అందుకని దేవుడు యూదులకు చెప్తున్నాడు, మీ అన్ని సర్వాన్ని విడిచి మీరు యేసుక్రీస్తు వైపు తిరగండి అని చెప్తున్నాడు. The same message for us also. అదే యొక్క వర్తమానం మనకు కూడా ఇవ్వబడుతుంది. Jesus is the better priest of the new covenant. కొత్త నిబంధనకు సంబంధించిన మెరుగైన యాజకుడు యేసుక్రీస్తు వారు. He met all the demands of the law and able to save anyone who trusts him. ధర్మశాస్త్రానికి సంబంధించిన అన్ని కట్టడల్ని నెరవేర్చి ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని ఆయన రక్షింపగల సమర్థుడు. It is good to remind ourselves this truth again and again. ఈ సత్యాన్ని మనము తిరిగి జ్ఞాపకముగా చెప్పుకోవడం ఎంతో మంచి విషయం. And so the word of God says, "Consider Jesus Christ, who is our great high priest." అందుకని వాక్యం చెప్తుంది, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారిని పరిగణించండి అని. He has been given a new ministry of the intercession. ఆయనకి విజ్ఞాపనలు చేసే ఒక క్రొత్త పరిచర్య ఇవ్వబడింది. I would request everyone to memorize Hebrews 7:24 verse 25 also, and Romans 8:33 to 34. ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తాను, మీరు ఈ హెబ్రీ గ్రంథము 7వ అధ్యాయం 24-25 వచనాలు, అలాగే రోమీ పత్రిక 8వ అధ్యాయము 33-34 వచనాలని బాగా మీరు మనసులో గుర్తుంచుకోండి. What a motivating factor to know right now Jesus is praying for me, Jesus is praying for you, Jesus is praying for all of us.
ఇప్పుడు ఈ సమయంలో యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తున్నారు అని తెలుసుకోవడం మనకది ఎంతో ప్రోత్సాహకరమైన విషయం. Our lives are in His hand. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. And when He is protecting us by His prayer, Satan cannot touch us. ఆయన తన యొక్క ప్రార్థనల ద్వారా మనల్ని రక్షిస్తున్నారు కాబట్టి సాతాను మన సమీపానికి రాలేడు. So that is why Jesus became a man to provide eternal life to us. అందుకని యేసుక్రీస్తు వారు మనకి శాశ్వత జీవాన్ని ఇవ్వడం కోసము ఒక మానవునిగా మారారు. We believe in a king who became a slave. ఒక దాసుడైన రాజుని మనం రారాజుని మనము విశ్వసిస్తున్నాం. We believe in a sovereign who exchanged the crown of glory for a crown of thorns on earth. తన మహిమా కిరీటాన్ని ఈ ముళ్ళ కిరీటంతో తీసుకున్న ఆ యొక్క సార్వభౌముడైన దేవుణ్ణి మనం విశ్వసిద్దాం. We believe in a righteous judge who became a criminal for the sake of the sinful world. ఈ పాపభూయిష్టమైన లోకము కొరకు ఒక ఒక ముద్దాయిగా మారిన ఆ యొక్క నీతిమంతుడైన ఆ న్యాయాధిపతిని మనము సేవిద్దాం. We believe in Jesus, high priest, who became the sinner's defender. పాపాత్ముల్ని రక్షించి వారిని సమర్థించగల ఆ యొక్క యేసుక్రీస్తు వారిని మనము నమ్ముతాం. And he is a just executioner of sinner who become their savior by taking their execution. వారి యొక్క వారికి పడవలసిన శిక్షని తను తీసుకొని మన కొరకు శిక్షని అనుభవించిన ఆ యొక్క దేవుణ్ణి మనము విశ్వసిద్దాం. What a high priest. ఎటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. We believe that Jesus, who is the high priest, has provided full freedom of joy and righteousness to us. మనకి మన యొక్క దాస్యం నుంచి విడిపించి మనకి ఎంతో నీతిని మనకి అనుగ్రహించిన ఆ యొక్క యాజకుడిని మనము నమ్ముతాం. And we were so wretched sinners, but we are sanctified. మనం ఎంతో దౌర్భాగ్యమైన పాపలము, కానీ మనము దేవుని ద్వారా సరిచేయబడ్డాము. We were enemies to God, but we are brought near to God through Lord Jesus Christ. మనం దేవునికి శత్రువులమై ఉన్నా కూడా దేవుని యొక్క యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి మనము సమీపంగా తీసుకురాబడ్డాము. We were poor, but now we become rich because of His sacrifice. మనము పేదవారము, ఏమీ లేని వారు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన యొక్క త్యాగం ద్వారా మనము దేవుని యొక్క ఐశ్వర్యంలో పాల్పంచుకుంటున్నాము. We are no longer victims, but we are victors. మనము ఇంకా ఏమాత్రం బాధితులము కాదు, కానీ మనము విజేతలము. We are no longer weak, but we are strong through Jesus Christ. మనం ఇంకా బలహీనము కాదు, కానీ యేసుక్రీస్తు వారి ద్వారా మనము బలవంతులము. And we are saved by Jesus Christ. మనము యేసుక్రీస్తు వారి వల్ల రక్షింపబడ్డాము. They are mortals who become immortals. వారు మర్త్యులుగా ఉన్నారు, అంటే చనిపోయిన వారుగా ఉన్నారు. వారు అక్షయులుగా, అమరులుగా నిత్య జీవంలోకి మార్చబడ్డారు. We were corrupt, but now we are incorruptible. మనం ఎంతో కుళ్ళిపోయిన దశలో ఉన్నాం, కానీ ఇప్పుడు ఎటువంటి కరప్షన్ లేకుండా మనము బాగు చేయబడ్డాము. We were sorrowful, but now we have an eternal joy. మనం ఎంతో దుఃఖంలో ఉండేవారిని ఇప్పుడైతే శాశ్వత ఆనందంలోకి వచ్చాము. And who does this? ఇవన్నీ మనకి ఎవరు చేశారు? The Lord Jesus, our high priest. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు ప్రభు వారే చేశారు. That is why Jesus, the high priest, is very different than any other priest in this world or any other religion. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న ఏ యొక్క యాజకుని కంటే, లేదా వేరే మతాల్లో ఉన్న యాజకులందరికంటే కూడా ఆయన ఎంతో గొప్పగా విశిష్టమైన వారు. In fact, Jesus is incomparable. We cannot compare him with any human priest. ఏ
మనవుడైన ఏ యొక్క యాజకునితో కూడా మనం యేసుక్రీస్తు వారిని మనం పోల్చలేము. Praise God, He's near to us, He helps us, and He hears us, and He heals us. ఆయన మనకు సమీపంగా ఉన్నారు. మన ప్రార్థనలు వింటున్నారు. మనల్ని స్వస్థపరుస్తారు. ఆయనకి మనం ఆయన్ని మనం కీర్తిద్దాం. Just at the end, few things we need to do. చివరిగా మనము కొన్ని విషయాలు ఏం చేయాలో అవి చూద్దాం. Please be in touch with Jesus for strength to overcome weakness and struggles of life. మన జీవితంలో ఉన్న బలహీనతల్ని, పోరాటాల్ని వీటిని అధిగమించేందుకు మనం యేసుక్రీస్తు వారితోటి ఆయన సాన్నిహిత్యంలో ఉందాం. Look to Jesus' example for obedience in suffering, for inspiration and hope as you face hardship. మనం కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మనకి ఆ ప్రోత్సాహం కొరకు ఈ యేసుక్రీస్తు వారు చూపించిన ఆ యొక్క విధేయతని మనం ఆ మాదిరిని Obey Him fully and give Him the full attention. ఆయనకి పూర్తిగా విధేయులై ఉండి ఆయనకి పూర్తిగా ఆయన్ని గురించి చూద్దాం. Stay constantly alert to distinguish good actions and beliefs from bad practices and teaching. మంచి పనులు, మంచి కార్యాలు, మంచి నమ్మకాలకి, అలాగే దుష్ట ఆచారాలకి, దుష్ట బోధలకి ఉన్న ఆ వ్యత్యాసాన్ని గమనించుకోవడానికి, తెలుసుకోవడానికి మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉందాం. May the Lord bless all of us. దేవుడు మనందరినీ కూడా దీవించుగాక. Let's give thanks and pray as I close. నేను ఇది పూర్తి చేస్తున్నాను. దేవునికి మనం వందనాలు చెల్లిద్దాము, ప్రార్థన చేద్దాం. Heavenly Father, I thank you that what a glorious word that comforts us, consoles us, and gives us the care of our Lord Jesus. Thank you, Father, for your goodness and mercy. Thank you, Lord Jesus, what you have done, where you have gone through, what you suffered, and what blessing you give us. Lord Jesus, we are eternally grateful to you. Let these thoughts of book of Hebrew gives us that we will come out from all the rubbish like the Jews. They were called to come out from the Judaism and accept Christ and his salvation. Lord, we give you glory. We thank you for your love. We thank you for your word. We thank you for your grace. And we thank you for the eternal blessing that is ours through Christ Jesus. We offer our prayer and praise in the name of our Lord Jesus Christ. Amen. May the love of the Father and the grace of our Lord Jesus Christ and the sweet communion of the Holy Spirit may abide with us, all of us, our family, our friends, now and forevermore. Amen.